దేవుని కుమారుని విశ్వసించువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు, వానికి ఇక తీర్పు తీర్చబడదు అన్నాడు. ఎంత మంచి ఆఫరు, ఉచితంగా ఇచ్చాడు. ఇంత మంచి ఆఫర్ని కూడా కొంతమంది లెక్క చేయరు. మారు మనసు పొందయ్యా, బాప్తిసం పొందయ్యా, ప్రభువుని విశ్వసించయ్యా, ఇక ప్రభువుని సేవించయ్యా, ప్రభువుని వెంబడించయ్యా, లెక్క చేయరు కొంతమంది. లెక్క చేయకపోతే నన్నేం చేయమంటారు? చెప్పిన మాట వింటే బాగుపడతారు, బయటపడతారు. లేకపోతే రేపు ఉంటుంది, అడిగిపోతారు. అందుకే అందరికీ ప్రేమతో హెచ్చరిక చేస్తున్నా, మారు మనసు పొందకపోతే పొందండి, పొంది ఉంటే రక్షణ పొందండి, రక్షణ కూడా పొంది ఉంటే ఇక భయపడకండి, దిగులు పడకండి, కలత చెందకండి. ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు.